నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటి రూపాయల అంచనా వ్యయంతో కొండవీడు ఉత్సవాలు ఈ నెల 7-8 తేదీల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి విడుదల రజనీపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు. కోటి రూపాయల అంచనాతో కొండవీడు ఉత్సవాలను నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఫిబ్రవరి 7-8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన చిలకలూరుపేటలో 2K రన్ ద్వారా కొండవీడు ఉత్సవాలకు సంబంధించిన తొలి అంకానికి అడుగు వేయనున్నామని అన్నారు. దాదాపు 10,000 మంది విద్యార్థులకు 7-8 తేదీల్లో కొండపై వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నామని అన్నారు. హెలీ రైడ్, ఫుడ్ స్టాల్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అన్నారు. హెలీ రైడ్కి ఒక వ్యక్తికి 3,500 ధర నిర్ణయించామని తెలిపారు. ఉత్సవాల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కొండవీడు ఫెస్ట్ 2026 లోగోని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట పెద్ద చెరువులో గల జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వయంగా విద్యా సామాగ్రిని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని, జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో 25వ వార్డు 5వ లైన్ లెనిన్ నగర్ జవహర్ మున్సిపల్ ప్రాథమిక హై స్కూల్లో మరి ఇవాళ మానవ సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా మన ఫేమస్ లాయర్ గారు వంకాయలపేట రవి గారి ఆధ్వర్యంలో ఒక చారిటీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, రబ్బర్స్, ఇరేజర్స్ వీటన్నిటిని కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వంకాయలపేట రవి గారు మరి ఇక్కడ అందరూ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గారు, అదేవిధంగా హెచ్ఎం గారు, టీచర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి ఎంఈఓ గారు ఇప్పుడే చెప్పారు, మరి ఎడ్యుకేషన్ చాలా చక్కగా ఉంది. ఏ స్కూల్లో అయినా కానీ వాళ్ళ ప్రాథమిక స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మరి టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పిల్లల్ని చాలా సొంత పిల్లల్లాగా చూసుకుంటూ చక్కటి విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలందరూ కూడా అడిగిన క్వశ్చన్లన్నీ కూడా చక్కగా ఆన్సర్ చెప్తా ఉన్నారు. కాబట్టి హెచ్ఎం గారిని, టీచర్ని మేము అభినందిస్తున్నాము. ముఖ్యంగా మా ఎంఈ గారిని ఒకటే కోరుతున్నాము, మా టీచర్లందరి మీద కూడా ఎక్కువ ప్రెజర్ లేకుండా జాగ్రత్తగా టీచింగ్ బాగా చేస్తారు. ఎందుకంటే డాక్టర్లు, టీచర్లు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వారి మీద ప్రెజర్ ఏం లేకుండా చేద్దాము. పిల్లలు కూడా బాగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. మధ్యాహ్నం భోజన పథకం కూడా బాగా అమలు చేయాలి. మరి పిల్లలు కూడా చక్కగా సంతోషంగా చదువుకుంటున్నారు కాబట్టి మరి ఇటువంటి సంతోషకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. దీన్ని ముఖ్యంగా మరి హెచ్ఎం గారికి మా ధన్యవాదాలు, టీచర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పిల్లల్లాగానే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లలకి బాగా చదువులు వస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ మధ్యనే డెంటల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. వంకాయలపాటి రవి గారు కానీ మరి ఇక్కడున్న మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి పిల్లలందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా ఎంఈఓ గారికి, మరి మా గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మున్సిపల్ హై స్కూల్ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి చాలా శుభ్రంగా ఉంచారు కాబట్టి మరి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ప్రియతమ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా నోట్ బుక్స్, పలకలు, స్కేలు, ఎరేజరు, పెన్సిల్స్, క్రయాన్స్ ఇట్లా ఈ పిల్లలందరూ కూడా ఒక 105 మంది పిల్లలు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకొని హెచ్ఎం గారు అంగీకరించి మాకు సంఘీకరించినందుకు మాకు ధన్యవాదాలు. అలాగే నేను చెప్పగానే మరి మా వార్డ్ ఇన్ఛార్జి కావూరి శ్రీను గారు మరి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పి మరి ఎమ్మెల్యే గారిని ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు, అలాగే వచ్చేసిన
నాయకులందరికీ ఒకరు కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసరావుపేటలో బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశంలో 2026-27 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ యువశక్తి బడ్జెట్ అని పలువురు కొనియాడారు. బడ్జెట్లోని అంశాలను క్షేత్రస్థాయిలో తెలియపరచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-2027 బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ యొక్క విశ్లేషణ, బడ్జెట్ మీద అనేక అంశాలు గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి పల్నాడు జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ గారు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేశారు. బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాల గురించి, ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటటువంటి ప్రతి బడ్జెట్ కూడా ఆశాజనకంగా అద్భుతంగా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే సాధ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క బడ్జెట్ని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యువశక్తి బడ్జెట్గా వారు కొనియాడారు. దాని యొక్క విశ్లేషణ, అనేక అంశాలు ఏమేమి బడ్జెట్లో ప్రవేశపెట్టారనేది కూడా ఇప్పుడు మన ఈ యొక్క కార్యక్రమానికి ప్రెస్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యశ్వంత్ గారు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవ భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారము 26-27 బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలని ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయడం, అలాగే బడ్జెట్లోని అంశాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడము మా పార్టీతో పాటు ప్రజలకు కూడా తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా భారతదేశం ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే మనం అందరం చూస్తుంటాం, అమెరికాతో మన యొక్క వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితి. డొమెస్టిక్ అంటే అంతర్గతంగా భారతదేశంలో మనం యొక్క వినియోగాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి, ఆర్థిక సుస్థిరత సాధించాల్సిన పరిస్థితి, సంస్కరణలు పెంచుకోవాల్సిన పరిస్థితి, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి సాధించి వారిని దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టాల్సిన పరిస్థితుల్లో వికసిత భారతదేశం కోసం, ఆత్మనిర్భర భారతదేశం కోసం ఒక సదుద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ఇది 9వసారి సగర్వంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ని మేము చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో ఆహ్వానిస్తున్నాం. వారు ఒక్కరే కాదండి, ఫైనాన్స్ సెక్రటరీ అనురాధ ఠాకూర్ గారు కూడా ఈ బడ్జెట్ యొక్క తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహిళల చేత తయారు చేయబడిన బడ్జెట్. భారత స్వతంత్రం వచ్చిన తర్వాత 80వసారి ఇది ప్రవేశపెట్టబడింది. ఈ రకంగా చూసుకుంటే ఈ బడ్జెట్ తయారు చేయబడింది కర్తవ్య భవన్, కొత్తగా మనం సెక్రటేరియట్ ఒకటి ఢిల్లీలో కట్టుకోవడం జరిగింది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఆ యొక్క ప్రాంగణం నుంచి 3 కర్తవ్యాల దిశగా 3 కర్తవ్యాలను సాధించాలనే ఒక సంకల్పంతో ఈ బడ్జెట్ను మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ బడ్జెట్లో 53 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఒక ఎస్టిమేట్తో ప్రవేశపెట్టడం జరిగింది. కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మంజూరైన 19,67,969 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు అందించడం జరిగింది. అనంతరం ముప్పాల మండలం పలుదేవర్లపాడు నందు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. గత నెల 30వ తారీఖున మండలంలోని బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి రజనీతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు నిర్వహించారు. దీనిపై షేక్ రాజా అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజనీ మరొక 21 మందిపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఎడ్లపాడు మండలంలోని ఒక క్వారీ విషయంలో ఆమెపై కేసు నమోదు చేశారు.
నరసరావుపేటలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. 12వ తేదీన బస్టాండ్ దగ్గర నుండి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కామ్రేడ్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. 8 గంటల పనిదినం కొనసాగించాలని, అదేవిధంగా లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని పలు డిమాండ్లతో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు సిపిఐ కాసా రాంబాబు తెలిపారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నరసరావుపేట 10వ వార్డు ఇన్ఛార్జి దుర్గా గణేష్, వైస్ ప్రెసిడెంట్ రామతులసి, నియోజకవర్గ మహిళా అధికార ప్రతినిధి శారద, వార్డు తెలుగు యువత అధ్యక్షులు బాలా వెంకటేష్, వార్డు ఐటీడీపీ అధ్యక్షులు హనుమంతరావు, వార్డు సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, వైసీపీ చేస్తున్న అరాచకానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆంబోతుల రాంబాబు గారు నిన్న అంత క్లియర్ ఎవిడెన్స్ తోటి అంత పచ్చిబూతులు మాట్లాడి కూడా ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి నేను చాలా పర్ఫెక్ట్గా మాట్లాడా, అవతల వ్యక్తులు మాట్లాడా అన్నారు. అవతల వ్యక్తులు మాట్లాడినా లేక చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఇంట్లో అమ్మల్ని ఆడవాళ్ళని తిట్టడం మీ యొక్క సంస్కృత కాదు కదా. అలాగే మన జోగి రమేష్ గారు, మేము పెట్టిన పేరు రోగి రమేష్ గారు, ఎందుకంటే ఎప్పుడు రోగాలతోనే కనబడతా ఉంటాడు ఈ క్యాండిడేట్. ఈరోజు కొత్తగా ఒక 10 మంది తీసుకొచ్చాడు, మేము బీసీలో ఎస్సీ ఎస్టీ సోదరులు మేమందరం అట్టాడి కులాలని. యాయా రోగి, నీకు ఇవాళ బీసీ కులసం కనబడ్డారా? నీకు మచ్చుగానే ఒక మాట చెప్పు, నువ్వు బీసీలకు ఏం చేశావు? కేవలం నీ రాజకీయ స్వార్థం, నీ కుటుంబం బాగుపడడానికి, నీ అధినాయకుడు బాగుపడడానికి, కేవలం అధికార పార్టీ మీద బురద పని మీద నడుపుతానే పప్పం గడుపుతున్నావు. కానీ ఒక విషయం చెప్తున్నావు, గుర్తుపెట్టుకో రోగి, బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. గత 2 రోజుల నుంచి మన అచ్చోసిన ఆంబోతు అంబంటి రాంబాబు, అసలు ఆంబోతు అనే పదానికి కూడా అనర్హుడు. అది ఒక బురద గుంటలో దొల్లాడే పంది. అతని సోషల్ మీడియాలో కూడా చూశారు, ఒక 10 పక్కన పెట్టుకొని 10 పందుల్ని పక్కన పెట్టుకొని ఈ పందు ఎన్ని స్టెప్పులు వేసాడో, ఎంత డాన్స్ వేసిందో. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు అంబంటి రాంబాబు, మేము చేతగాని వాళ్ళమని నువ్వు అనుకుంటున్నావు. కానీ మహిళలుగా మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి నారా భువనేశ్వర్ గారిని కానీ, నారా బ్రహ్మణ్య గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాల జీవన గారిని కానీ ఇంకొకసారి గనక ఏదన్నా మాట్లాడినట్టు బయటికి వస్తే గనక, ఇంకా గుంటూరు వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టారు, నువ్వు గనక ఇంకోసారి మా నర్సాపేటలో అడుగు పెడితే మా పల్నాటి ఆడబిడ్డ పవర్ ఏందో మేము చూపిస్తాం. నిన్న గత 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు మాజీ ఎంపీ, ఈ అంబటి కాదు ఆంబోతు, ఈ ఆంబోతు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు తిట్టడం, రాజకీయాల్లో అనుభవం గడిపి ఆయన ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా దూషించడం అది కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా ఎందుకు ఆగామంటే, మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం జరిగింది. మిమ్మల్ని ఇప్పటివరకు సహనం సాధించదల్లా మా కూటమి నాయకులు, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన గొడవలు వద్దు ఏమొద్దు అనుకో మెదడు ఉండమన్నారు కాబట్టి జరిగిపోయింది. లేకపోతే ఆంబోతు, నీ యొక్క ఆంబోతు ఎప్పుడో పతనం చేశారు, నువ్వు ఇలా కాపు అని అంటున్నావు. నీ కాపు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అలా కాపు అని ముద్రగడ పద్మనాభం కులం పేరే మార్చున్నాడు. మళ్ళీ నువ్వు కాపు అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు మీ వైసీపీలో కాపులందరూ ఏం చేశారు? ఈరోజు ఆంబోతు గురించి మాట్లాడటానికైతే ఏమీ లేదు. సీఎం చంద్రబాబు నాయుడు మీద ఆంబోతు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ మీరు మా పార్టీ గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ, మా సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మాత్రం మీకు లేదు. ఏ అర్హతతోటి మీరు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు మా సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, ఆడోళ్ళ అందరినీ, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క ఆడపిల్లని మీరు ఇది చేస్తూ మాట్లాడుతున్నట్టుగానే ఉంది. కానీ ఎక్కడ మీరు గౌరవిస్తూ మాట్లాడుతున్నట్టు లేదు. రాజకీయం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ దూషిస్తూ కాదు. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంటున్నాము, నలుగురితో కలిసి వెళ్తున్నాము, నలుగురితో ఇది చేస్తున్నాము, కులానికి అతీతంగా ఉంటున్నాము అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్లే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కోటి రూపాయల అంచనా వ్యయంతో కొండవీడు ఉత్సవాలు ఈ నెల 7, 8 తేదీల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి విడుదల రజనీపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.